ధర్మపురి అరవింద్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు. కల్వకుంట్ల కవిత అరెస్ట్ పైన ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతారో చూద్దాం. అరవింద్ గారు నమస్తే. సో ధర్మపురి అరవింద్ గారి ఫస్ట్ రియాక్షన్ ఆన్ కవిత అరెస్ట్ ప్లీజ్. ఎప్పుడు ఏంటండి? జస్ట్ కొద్దిసేపటి క్రితం అయినట్టుంది సార్, 1-2 గంటల క్రితం అరెస్ట్ వారెంట్ ఇచ్చినారట. సో ఆ తర్వాత సోదాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 8:45 సపరేట్ ఫ్లైట్ లో ఆమెను ఢిల్లీకి తీసుకుపోతున్నారట. అవునా? మేము ఇక్కడ మా మోడీ గారి సభ ఉందండి సోమవారం నాడు జగిత్యాలలో. ఓకే, అందులో బిజీగా ఉన్నాము. తెలియదు నాకు ఇది విషయము, కనుక్కున్నాక చెప్తానండి. ఏం సార్ మీరు ఇంత ఈ విషయం కూడా తెలియకపోతే ఎట్లా సార్? ఇంత పెద్ద ఎత్తున మీలాంటి వాళ్ళు వీళ్ళ అవినీతి గురించి మాట్లాడుతున్న మీకు ఇట్లాంటి విషయం తెలియకపోతే ఎట్లా? దట్టు సెంట్రల్ లో మీరు పవర్ లో ఉన్నారు, ఎంపీ. మా పని మేము చేసుకుంటున్నాం అండి. ఓకే, అంటే మీకు అసలు అరెస్ట్ అయిన వార్త అన్నదే, అసలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న వార్త కూడా మీకు తెలియదా సార్ మధ్యాహ్నం నుంచి? తెలియదండి, ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. సరే, ఇప్పుడు అరెస్ట్ అయింది సార్, మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? అంటే మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. సరే, మీకు తెలియదు, అరెస్ట్ ఏంటో తెలియదు కదండి. మా పని మేము చేసుకుంటున్నాము, ఈడీ పనో ఐటీ పనో సిబిఐ పనో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సరే, అవన్నీ ఓకే సార్. లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున ఈ దందా జరిగిందని మీలాంటి వాళ్ళు ఆరోపించినారు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళ అదే అందరూ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆరోపించారని మీలాంటి వాళ్ళు అంటే కాదు సార్, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోయినారు. ఓకే, సో ముందుకు మీన్స్ ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళ్ళేలాగా ఇట్లాంటి దందాలు చేసిరాట, సారా దందాలు, లిక్కర్ స్కామ్లని ప్రజలు కూడా భావించి వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పునిచ్చినారు. అంటే ఇది ఒకటే కాదు, ఇంకా చాలా స్కామ్లు అన్నీ కలిసినాయి అనుకోండి. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ అరెస్ట్ మీద మాట్లాడాలి కదా. సరే, మీకు తెలుసా తెలీదా పక్కన పెట్టండి. కవిత అరెస్ట్ అవుతుంది, కవిత త్వరలో అరెస్ట్ అవుతుందని ఫస్ట్ అయితే ఇప్పుడు చాలా మంది చాలా అరెస్ట్ అవుతా ఉంటారు క్రైమ్ చేసి. అన్నిటి మీద మేము స్పందించలేం కదా. మాకు ప్రధానమంత్రి గారు వస్తారు మా దగ్గర, మేము బిజీగా ఉన్నామండి. అన్ని కనుక్కున్నాక మీకు ఫోన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.